ఈ వీడియోలో మనం ల్యాప్టాప్ కొనే ముందు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే ల్యాప్టాప్ కొనడం ఈజ్ నాట్ ఏ క్యాజువల్ థింగ్. చాలామంది ప్లానింగ్ అండ్ చెక్ లిస్ట్ లేకుండా ల్యాప్టాప్ కొని తర్వాత పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదని బాధపడుతూ ఉంటారు. కానీ ఈ వీడియో చూసాక మీకు అలాంటి సిచ్యువేషన్ రాదు. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు ఫిటెక్ కెరీర్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ల్యాప్టాప్ కొనేటప్పుడు మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది ప్లాట్ఫామ్. మనకి 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ విండోస్ అండ్ సెకండ్ వన్ ఇస్ మ్యాక్. విండోస్ అయితే ఇప్పుడు మార్కెట్లో విండోస్ OS 11 నడుస్తుంది, కానీ అట్లీస్ట్ 10 ఉండేలా సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్లో అయితే మీకు ఎయిర్ M1, M2, M3 ఉన్నాయి. సో మీరు ఎంత ఎక్కువ బెటర్ వర్జన్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి అండ్ బడ్జెట్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు యాపిల్ బ్రాండ్ కోసమే కొనాలనుకుంటే నా ఉద్దేశంలో ఆల్ ఆర్ బెటర్. సో మీ బడ్జెట్ బట్టి ప్రిఫర్ చేసుకోండి. అండ్ ల్యాప్టాప్ కొనేటప్పుడు మనం చూసుకోవాల్సిన సెకండ్ థింగ్ ఫామ్ ఫ్యాక్టర్, అంటే ల్యాప్టాప్ యొక్క హార్డ్వేర్ డిజైన్ అండ్ ఫిజికల్ స్పెసిఫికేషన్స్. ఇందులో ఫస్ట్ వన్ వెయిట్. ఒకవేళ ఆఫీస్ వర్క్ కోసం అయితే అరౌండ్ 1.5 kgs వెయిట్ ఉంటుంది. అదే గేమింగ్ కోసం అయితే అరౌండ్ 2.3 kgs ఉంటుంది. అండ్ సెకండ్ వన్ డిస్ప్లే సైజ్ అండ్ రిఫ్రెష్ రేట్. మూవీస్ చూడడానికి ఆర్ జనరల్గా యూజ్ చేయడానికి అయితే 15.6 inches ఉంది. 90 Hz to 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటే చాలు. కానీ ఒకవేళ హై లెవెల్ గేమింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ అయితే 17.6 inches ఉంది, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉండాలి. అండ్ మ్యాక్సిమం 400 nits బ్రైట్నెస్ ఉండి ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉండేలా సెలెక్ట్ చేసుకోండి. కుదిరినంత వరకు OLED స్క్రీన్స్ అవాయిడ్. ఇవి మూవీస్ చూడడానికి అయితే ఓకే, కానీ వీడియో ఎడిటింగ్ అయితే అన్ని ఇష్యూస్ ఉంటాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కలర్ అక్యురసీ. ఇందులో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో NTSC, ఇంకోటేమో sRGB. NTSCలో అయితే అట్లీస్ట్ 72% కలర్ అక్యురసీ ఉండాలి. అదే sRGB అయితే అట్లీస్ట్ 95% కలర్ అక్యురసీ ఉండాలి. డోంట్ గో బిలో దట్. ఫోర్త్ వన్ వచ్చేసి వెబ్ క్యామ్, బిల్ట్-ఇన్ మైక్, స్టీరియో స్పీకర్స్. ఇవి 3 ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఫామ్ ఫ్యాక్టర్లో ఇది లాస్ట్. అండ్ థర్డ్ మెయిన్ థింగ్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ. ఇది మోస్ట్లీ మెటల్ బాడీ ఉండేలా ప్రిఫర్ చేయండి. తర్వాత మెయిన్గా చూడాల్సింది ల్యాప్టాప్ యొక్క పోర్ట్స్. ఇందులో మీరు Type-C పోర్ట్, HDMI, 3.5mm జాక్ అండ్ థండర్బోల్ట్ పోర్ట్ ఇవన్నీ ఉండేలా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇది 3.2 వర్జన్ అయి ఉండాలి. ఫిఫ్త్ మెయిన్ థింగ్ వచ్చేసి కనెక్టివిటీ. ఇందులో వైఫై అండ్ బ్లూటూత్ వర్జన్ 5 అయి ఉండాలి. అండ్ ఒకవేళ కోడింగ్ పర్పస్ కోసం తీసుకుంటున్నారు మీరు ల్యాప్టాప్ అంటే మేక్ షూర్ దేర్ ఇస్ గుడ్ స్పేస్ విత్ ద థింగ్స్. నెంబర్ 6 ఇస్ బ్యాటరీ. బ్యాటరీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ల్యాప్టాప్. కాబట్టి అట్లీస్ట్ 60 watts నుండి 4 to 5 hours బ్యాటరీ బ్యాకప్ ఇవ్వాలి. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే ఇంకా బెటర్. నెంబర్ 7 ఇస్ స్టోరేజ్. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి SSD, ఇంకోటేమో HDD. SSDలో ఓన్లీ ICs ఉంటాయి, కానీ HDDలో ఫిజికల్ మెకానిక్స్ ఉంటాయి, లైక్ CD రొటేటింగ్ లాంటివి. కంపారిజన్ పరంగా చూస్తే SSDలో HDD కంటే కూడా కాస్ట్, పర్ఫార్మెన్స్ అండ్ స్పీడ్ ఎక్కువగా ఉంటాయి. SSD ప్రిఫరబుల్ బికాస్ మనకి ల్యాప్టాప్ వాడేటప్పుడు పర్ఫార్మెన్స్ అండ్ స్పీడ్ స్లోగా ఉంటే చిరాకు అనిపిస్తుంది. మినిమం 512 GB సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇందులో జనరేషన్స్ ఉంటాయి. ఎంత ఎక్కువ జనరేషన్ అయితే అంత ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అట్లీస్ట్ Gen 4 or Gen 5 సెలెక్ట్ చేసుకోండి. అండ్ మేక్ షూర్ దేర్ ఇస్ అన్ అప్గ్రేడబిలిటీ ఆప్షన్. నెంబర్ 8 ర్యామ్. జనరల్ యూసేజ్కి అయితే 8 GB ర్యామ్ చాలు, కానీ వీడియో ఎడిటింగ్ ఆర్ గేమింగ్ అయితే 16 GB ఆర్ హైయర్ ప్రిఫర్ చేయండి. అండ్ ర్యామ్ సోల్డెడ్ ఉండొద్దు. అప్గ్రేడబిలిటీ కోసం ఒక ఎక్స్ట్రా స్లాట్ ఉంటుంది. అండ్ ర్యామ్లో స్పీడ్ కూడా చెక్ చేయండి. 16 GB ర్యామ్ విత్ 2800 MHz కదా, 16 GB ర్యామ్ విత్ 3200 MHz చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ వీడియో అట్లీస్ట్ 4 ఉండాలి. దీనివల్ల రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ స్మూత్గా జరుగుతుంది. నెంబర్ 9 ద మెయిన్ థింగ్ ప్రాసెసర్, దట్ ఈస్ CPU. CPUలో 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటేమో క్లాక్ స్పీడ్, ఇంకోటేమో థ్రెడ్స్ అండ్ కోర్స్. క్లాక్ స్పీడ్ ఎంత ఎక్కువ ఉంటే పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసింగ్ పవర్ అంత ఎక్కువ ఉంటుంది. అట్లీస్ట్ 3.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటే బెటర్. కోర్స్ గురించి మాట్లాడితే మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ. ఎగ్జాంపుల్ క్వాడ్ కోర్, హెక్సా కోర్, ఆక్టా కోర్, డెకా కోర్. సింపుల్గా చెప్పాలంటే ఎంత ఎక్కువ కోర్స్ ఉంటే అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ల్యాప్టాప్ వాడేటప్పుడు లోడ్ అనేది ఈ కోర్స్లోనే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే హైయర్ థ్రెడ్స్ ఉంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. 6 to 8 థ్రెడ్స్ ఆర్ బెటర్. ప్రాసెసర్లో మనకి 2 types ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఒకటేమో ఇంటెల్, ఇంకోటేమో AMD Ryzen. ఇంటెల్లో అయితే i5, i7, i9. సిమిలర్గా AMD Ryzen అయితే Ryzen 5, Ryzen 7, Ryzen 9. ఇందులో కూడా జనరేషన్స్ ఉంటాయి. అట్లీస్ట్ 12 జనరేషన్ అయితే బెటర్. ఎంత ఎక్కువ జనరేషన్ అయితే అంత లేటెస్ట్ ప్రాసెసర్. ఆర్కిటెక్చర్ అండ్ పవర్ ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. అప్పట్లో Ryzen ప్రాసెసర్లో హీటింగ్ ఇష్యూస్ ఉంటుంది, కానీ ఇప్పుడు వచ్చే ప్రాసెసర్స్లో ఆ ప్రాబ్లం లేదు.
నెంబర్ 10 ప్రాసెసర్ డీటెయిల్స్. జనరల్గా మీరు ఏ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నా కూడా అక్కడ ఒక కోడ్ లాగా ఉంటుంది. అదేంటో తెలుసుకుంటే మీకు ఆ పర్టికులర్ ల్యాప్టాప్ తీసుకోవాలా వద్దా అని ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్కి మనం ఈ డెల్ G15 ల్యాప్టాప్ తీసుకున్నాం. ఇది i5 ఇంటెల్ ప్రాసెసర్ 13 Gen. ఇక్కడ ఒక కోడ్ లాగా ఉంది చూడండి, 13450HX. ఇక్కడ 13 అనేది ప్రాసెసర్ యొక్క జనరేషన్ రిప్రజెంట్ చేస్తుంది అండ్ 450 అనేది ప్రాసెసర్ యొక్క SKU ఎక్కువ ఉంటే ఫీచర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ లాస్ట్ 2 లెటర్స్ సఫిక్స్ అనమాట. ఇది ఆ ప్రాసెసర్ ఏ సిరీస్ అని చెప్తుంది. ఇది HX కాబట్టి పర్ఫార్మెన్స్ లెవెల్ సూపర్గా ఉంటుంది అండ్ ఎంత హెవీ టాస్క్ అయినా కూడా ఈజీగా చేస్తుంది. కానీ పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది ఇంటెల్ కదా. ఇప్పుడు ఒకసారి AMD Ryzen చూద్దాం. ఎగ్జాంపుల్కి మనం ఈ HP Ryzen 7 చూద్దాం. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ అండ్ ఇక్కడ 7840HX అని ఉంది. ఇందులో 7 దాని పోర్ట్ఫోలియో మోడల్ ఇయర్ని రిప్రజెంట్ చేస్తుంది. లైక్ 7 belongs to 2023 and 8 belongs to 2024 and 9 belongs to 2025 అలా. అండ్ నెక్స్ట్ నెంబర్ 8 అంటే దాని మార్కెట్ సెగ్మెంట్ని రిప్రజెంట్ చేస్తారు. 7 సెగ్మెంట్ అంటే Ryzen 7, 8 సెగ్మెంట్ అంటే Ryzen 7 or 9 అండ్ 9 సెగ్మెంట్ అంటే Ryzen 9. నెక్స్ట్ ఏమో నెంబర్ 4, ఇది ఆర్కిటెక్చర్ అండ్ పర్ఫార్మెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. హయ్యర్ జెన్ ఉంటే హయ్యర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. Zen 4 ఈజ్ లేటెస్ట్. నెక్స్ట్ నెంబర్ 0, ఈ 0 అనేది ఫ్యూచర్ ఐసోలేషన్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఆ సెగ్మెంట్లో ఎన్నో మోడల్ అని. ఒకవేళ 0 ఉంటే లోవర్ మోడల్, ఒకవేళ 5 అయితే అప్పర్ మోడల్. అండ్ లాస్ట్కి HS, ఇందులో హై లెవెల్ కోడింగ్, ఎడిటింగ్ అండ్ గేమింగ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం పవర్ ఎఫిషియెంట్గా ఉంటుంది. ప్రాసెసర్స్లో ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఒకవేళ అది U సిరీస్ అయితే డే టు డే యాక్టివిటీస్ కోసం, T సిరీస్ అయితే బేసిక్ కోడింగ్ అండ్ బేసిక్ గ్రాఫిక్స్ కోసం, H సిరీస్ అనేది హై ఎండ్ అండ్ డెస్క్టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ కోసం, ఈ HS సిరీస్ అనేది హై లెవెల్ కోడింగ్, గేమింగ్, ఎడిటింగ్ అండ్ పవర్ ఎఫిషియెంట్గా డిజైన్ చేయబడుతుంది. అండ్ లాస్ట్గా HX సిరీస్, ఇవి సూపర్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి అండ్ ఇందులో ఏ వర్క్ అయినా చేయొచ్చు కానీ పవర్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. సో మీ రిక్వైర్మెంట్ బట్టి సెలెక్ట్ చేసుకోండి. U సిరీస్ అండ్ P సిరీస్ ఆర్ ఫర్ బెటర్ బ్యాటరీ అండ్ HS సిరీస్ అండ్ HX సిరీస్ ఇవి బెటర్ పర్ఫార్మెన్స్ కోసం. నెక్స్ట్ GPUలో 2 టైప్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ అండ్ డెడికేటెడ్. ఇంటిగ్రేటెడ్లో ఇంటెల్ UHD, IRIS XE, ఇంటెల్ ఆర్క్ ప్రో ఉన్నాయి. అండ్ డెడికేటెడ్లో వచ్చేసి NVIDIA అండ్ RTX ఉన్నాయి. నెక్స్ట్ యూ సెలెక్ట్ డెడికేటెడ్ GPU ఎందుకంటే పర్ఫార్మెన్స్ పరంగా ఇది చాలా బెటర్. ఎంత ఎక్కువ GPU ఉంటే అంత ఎక్కువ పవర్. లైక్ 3050 GPU కంటే 3060 GPU బెటర్ అండ్ 4050 GPU కంటే 4090 GPU బెటర్. అండ్ GPUలో కూడా వాటేజెస్ ఉంటాయి, లైక్ 45 watts, 75 watts, 95 watts. వాటేజ్ ఎంత ఎక్కువ ఉంటే GPU అంత పవర్ఫుల్. TGP వాల్యూ కూడా చూడండి, సేమ్ మోడల్ GPU అయినా కూడా TGP వాల్యూ ఎక్కువగా ఉంటే పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కోసం ఈ GPU మోడల్ RTX 3060 చూడండి. ఇందులో 95 watts TGP వాల్యూ కన్నా 150 watts TGP వాల్యూ బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ గ్రాఫిక్స్ కార్డ్ 4GB or 6GB ఉంటే బెటర్. నెంబర్ 12 వచ్చేసి మదర్ బోర్డ్. ఇందులో ASUS, MSI, Gigabyte బ్రాండ్స్ అయితే బెటర్. అండ్ ఇందులో కూడా సిరీస్ ఉంటాయి. మ్యాక్సిమం Z సిరీస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే వీటితో VRM అండ్ హీట్ సింక్ క్వాలిటీ బాగుంటుంది. లాస్ట్ MS Office ప్రొవైడ్ చేసి ఉండాలి. అండ్ మీరు ఏ ల్యాప్టాప్ అయితే కొంటున్నారో దానికి సర్వీస్ సెంటర్స్ మీకు నియర్ బై లొకేషన్స్లో ఉంటాయి విత్ అట్లీస్ట్ 1 year వారంటీ. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక ఇంపార్టెంట్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.